వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. నేను లావణ్య ఉట్టుకురి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అందరికి బాగా అవగాహన ఎక్కువైపోయింది. సో ఆర్గానిక్ ప్రొడక్ట్ వైపే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి ఒరవడిలో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ని కనిపెట్టడం ఒక కొత్త రెవల్యూషనే అని చెప్పుకోవచ్చు. మనం చాలా ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ తినే ఉంటాం హైదరాబాద్ లో. ప్రెసెంట్ అయితే మనం ఆర్గానిక్ క్రీమరీ అనే స్టోర్ లో ఉన్నాము. అసలు ఇక్కడ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే ఏంటి, అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు, ఇవన్నీ ఆ కంపెనీ సీఈఓని అడిగి కనుక్కుందాం పదండి. హాయ్ సార్, హవ్ యూ? హాయ్, ఐఎమ్ గుడ్ అండి. ఇలా ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్లో కూడా ఆర్గానిక్ ఉంటుందా? నాకైతే షాకింగ్గా ఉంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటి, దాని సీక్రెట్ ఏంటి, మా కోసం ఒక్కసారి. నా ప్రోడక్ట్ గురించి చెప్తాను. దానికంటే ముందు మీరు అడిగిన క్వశ్చన్కి ఐస్ క్రీమ్లో ఆర్గానిక్ అంటున్నారు కదా, మీరు పక్కన సూపర్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి, ఆర్గానిక్ స్నాక్స్ ఉన్నాయి. అవును, మొన్న ఎక్కడో చూశాను నేను, ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఎక్కడో చూశాను, ఆర్గానిక్ అగరబత్తి అంటున్నారు. నిన్న షార్క్ ట్యాంక్లో చూస్తే ఆర్గానిక్ స్మోక్స్, ఆర్గానిక్ సిగరెట్స్ వచ్చినాయి. ద పాయింట్ ఈజ్ వై నాట్ ఐస్ క్రీమ్ విచ్ ఈజ్ ఎ లగ్జరీ ప్రోడక్ట్. అది మనం కన్జ్యూమ్ చేసేది, దాంట్లో ఎందుకు ఆర్గానిక్ చేయకూడదు? సో మేము ఫీల్డ్లో ఆల్మోస్ట్ 12 years నుంచి ఉన్నాం. 2012లో స్టార్ట్ చేసాం. సో ఇక్కడ దాకా వచ్చాం. సో ఇనిషియల్గా నార్మల్ ఐస్ క్రీమే 2019లో వీ వాంట్ టు పొజిషన్ ఇట్ ఇన్ వెరీ బెటర్ వే. అందరూ మార్కెట్లో 10,000 పెద్ద ప్లస్ బ్రాండ్స్ ఉంటాయి ఇండియా వైడ్. మనం కూడా బ్రాండ్స్లో ఒకటి తప్ప మనకంటూ ఒక యూనిక్ పొజిషనింగ్ లేదని. ఆమె పిహెచ్డి హోల్డర్ ఇన్ ఫార్మసీ. సో నా ఎడ్యుకేషన్ కొద్దిగా హెల్ప్ అయింది. ఇవన్నీ మేము ఫార్ములేషన్ మీద రీవర్క్ చేసుకొని పొజిషన్ ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్. సో ఐస్ క్రీమ్లో మిల్క్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకోవాలి. సో మిల్క్ ఎక్కడి నుంచి సేకరిస్తారు మీరు? ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, ఎట్లా అంటే వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 75 స్టోర్స్, ఫిజికల్ స్టోర్స్. ఒక 45 డార్క్ స్టోర్స్ ఉన్నాయి. ముంబై, పూణే, ఎన్సీఆర్ అంతా డార్క్ స్టోర్స్ చేసాం. ఫిజికల్ అంతా సౌత్ అండ్ మిడ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ చేసాం. అయినా కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ టైర్ 1 సిటీ. అంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి ఎక్కడ సిటీస్లో మా ఫెసిలిటీ లేదు మ్యానుఫ్యాక్చరింగ్. వీ హ్యావ్ ఓన్లీ 1 ఫెసిలిటీ, నెల్లూరు నా సొంత ఊరు. అక్కడే నేను ఫెసిలిటీ పెట్టాను. అక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 100+ ఫార్మర్స్ని మేము ట్రైన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేస్తాం. రీజన్ ఏంటంటే మీకు అదే మిల్క్, దేశీ కౌస్ తీసిన మిల్క్ మీకు ఇక్కడ హైదరాబాద్ లాంటి ఊర్లో తీసుకుంటే 120 నుంచి 140 ప్రైస్ రూపీస్లో ఉంటుంది ప్రైజు. మోరోవర్ నేను అడిగిన వాల్యూమ్ రాదు. నేను అనుకున్న క్వాలిటీ కాన్స్టెంట్గా అదే కంటిన్యూ చేస్తూ డెలివరీ చేయలేము. సో ఈ అన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల మా సొంత ఊరే బెటరు. చుట్టుపక్కల అవేర్నెస్ ఇంకా లేదు, ఆ స్పెండింగ్ కెపాసిటీ కూడా అంత ఎక్కువ లేదు మిల్క్ మీద. సో దాన్ని మనం వాల్యూ ఎడిషన్ చేసుకుందామని అక్కడి నుంచే చేస్తూ వస్తున్నాం. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి షుగర్ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఆర్గానిక్ గా ఐస్ క్రీమ్ చేస్తున్నారు, అందులో ఎలాంటి షుగర్ యూజ్ చేస్తారు? యాక్చువల్గా మా పాయింట్ వచ్చి ఇంగ్రీడియంట్ స్టోరీనే మా మేజర్ హీరో. నేను కాదు, ఇక్కడ నాదేం లేదు. బట్ నా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి బిజినెస్ కోసం నేను చేస్తూ వచ్చింది. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఓపెన్గా నేను వాడే ఇంగ్రీడియంట్స్ నా హీరో స్టోరీ. ఇప్పుడు మీరు షుగర్ అంటున్నారు కదా, అసలు మేము షుగరే వాడాం. రిఫైన్డ్ షుగర్, మీరు మన ఇంట్లో తినే రిఫైన్డ్ షుగర్ మేము ఐస్ క్రీమ్లో వాడాం. మేము దగా మిస్టీ అంటాం, పటికి బెల్లం. కొన్ని ఫ్లేవర్స్కి అది వాడతాం, కొన్ని ఫ్లేవర్స్కి కోకోనట్ షుగర్ వాడతాం, కొన్ని ఫ్లేవర్స్కి పామ్ షుగర్ వాడతాం, కొన్ని ఫ్లేవర్కి డేట్ షుగర్ వాడతాం, కొన్ని ఫ్లేవర్స్కి జాగరీ బేస్డ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మీకు షుగర్ ఫ్రీ అయితే, షుగర్ డయాబెటీస్ ఉండే వాళ్ళకైతే స్టీవియా వాడతాం. నేను ఫస్ట్ టైం వింటున్నాను డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ తినచ్చు అంటే. షుగర్ ఫ్రీ మార్కెట్ లో చాలా ఉన్నాయి, బట్ అదేంటంటే మీరు మార్కెట్ లో అంటే వాళ్ళకి కంఫర్ట్ గా కూడా ఒక ఐస్ క్రీమ్ ఉందా? ఐస్ క్రీమ్స్ షుగర్ ఫ్రీ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ పాస్ట్ 8 to 10 years నాకు తెలిసి. బట్ మీకు ఆ షుగర్ ఫ్రీ వాటి 90% ఆఫ్ ద 99% ఆఫ్ ద బ్రాండ్స్ ఏం చేస్తారంటే సుక్రలోజ్ కానీ, జైలిటాల్ కానీ ఇలాంటివి వాడతారు.
విచ్ ఆర్ క్యాన్సర్ కాజింగ్. ఓకే ఓకే అది షుగర్ ఫ్రీ అని చెప్పి వాడేస్తున్నారు. అంటే అది ఎండ్ ఆఫ్ ద డే గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, ఇన్సులిన్ ఇది ఉండదు, అంతే తప్ప ఇంకో సెగ్మెంట్ కాదు. దానికి మేము స్టీవియా వాడుతున్నాం. అదొక ప్లాంట్, అది నేను కొత్తగా చేసింది ఏం లేదు దాంట్లో. అదొక దేవుడిచ్చిన మొక్క అది. అది మీకు చూడడానికి పుదీనా లాగా ఉంటుంది. అది ఆకు మీరు నోట్లో వేసుకొని తింటే కూడా తీగ ఉంటుంది. మేము నెక్స్ట్ కమింగ్ అప్ స్టోర్స్లో అవి కూడా సేల్ చేస్తాం. అంటే పాయింట్ ఏంటంటే సేల్ కాదు ఇక్కడ, కస్టమర్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, దాని తర్వాత అంటే నేను ఇన్ని మాటలు ఏం చెప్పొచ్చు. ప్రోడక్ట్ బాగాలేకపోతే వాళ్ళకి ఎక్కదు, కాన్ఫిడెన్స్ లేకపోతే ఎక్కదు. సో వీ వాంట్ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్. ఫ్రూట్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సీజన్ వైజ్గా ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సమ్మర్ అయితే మ్యాంగో వస్తుంటుంది, ఇప్పుడైతే సీతాఫల్ ఉంది. సీతాఫల్ అనేది ఫేమస్ ఫ్లేవర్. సో ఈ ఫ్లేవర్స్ అన్ని ఎన్ని ఫ్రూట్స్ యూజ్ చేస్తారు నార్మల్గా, ఎన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వాటిని ఎక్కడి నుంచి తీసుకుంటారు? 9 to 10 ఫ్రూట్స్ వాడతాం మేము అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు మీరు చెప్పినట్టు మ్యాంగో వాడతాం సమ్ సీజన్ మూమెంట్లో. త్రూ అవుట్ ద ఇయర్ కూడా మా మ్యాంగోలో మేము బంగినపల్లి వాడతాం. చాలా మంది ఆల్ఫాల్తో అంటారు, తోతాపూరి అంటారు. ఐ బిలీవ్ ఇన్, నాకు ఎందుకో సౌత్ ఇండియాలో బంగినపల్లి ఈజ్ ఫేమస్ అని అనిపిస్తుంది నాకు, అండ్ కాస్ట్లీ ప్రోడక్ట్ యాజ్ వెల్. మీరు చాలా మంది ఆల్ఫాల్తో చేస్తారు, అది ఆల్ఫాల్తో వాడరు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఆల్ఫాల్తో ఎన్ని మొక్కలు దొరుకుతాయి అసలు మీరు చెప్పండి. సో ఐ బిలీవ్ ఇన్ దట్ సినారియో. నా సొంత ఊరు నెల్లూరు కాబట్టి పక్కనే ఒలోపాడు, హెవీ క్వాంటిటీ దొరుకుతుంది. నేను బంగినపల్లే వాడి చేస్తా. అది కూడా మేము సమ్మర్ మూమెంట్లో టన్స్ ఆఫ్ మ్యాంగో తీసుకొచ్చి దాన్ని స్టోర్ చేస్తాం -40లో. సో దాన్ని మేము ఐస్ క్రీమ్కి వాడతాం. మీరు మా ఐస్ క్రీమ్ టేస్ట్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది, బంగినపల్లి ఫ్లేవర్ క్లియర్గా అర్థమైపోద్ది. సమ్మర్ మూమెంట్లో కూడా మేము బంగినపల్లి వాడతాం. ఈ త్రూ అవుట్ ది ఇయర్ కూడా అదే వాడతాం. సో మ్యాంగోతో కాకుండా సీతాఫల్ వాడతాం, టెండర్ కోకోనట్ వాడతాం, సపోటా వాడతాం, గువా వాడతాం. మిక్స్డ్ బెర్రీస్లో స్ట్రాబెర్రీ మేము మహాబలేశ్వర్ నుంచి 4 to 5 బెర్రీస్ తెస్తాం. దానికి వీగన్లో కోకోనట్ మిల్క్తో చేసిన ప్రోడక్ట్ ఒకటి ఉంది మా దగ్గర. అంటే ఈ లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉండి మిల్క్ పడదు మాకు అనుకునే వాళ్ళకి వెగన్ ఫ్లేవర్ కోకోనట్ మిల్క్తో చేస్తాం, అదొక ఫ్లేవర్ ఉంది దాంట్లో. దాన్ని మ్యాంగో బెర్రీ అంటాం. మ్యాంగో ప్లస్ మిక్స్డ్ బెర్రీస్ వాడి చేస్తాం. సో అట్లా వేరియంట్స్ మాకు మా ప్రోడక్ట్ వైజ్ వీఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్. ఐస్ క్రీమ్తో పాటు ఇంకా ఏమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆర్గానిక్కి సంబంధించి మీ స్టోర్? అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, షుగర్స్ మీద మీకు ఆల్టర్నేటివ్ షుగర్స్ మేము ఏం చేస్తాం, మిస్ట్రీ చేస్తాం, కోకోనట్ షుగర్, పామ్ షుగర్, దగా లిక్విడ్ జాగరీ పౌడర్, ఇవన్నీ మేము రా మెటీరియల్స్ కింద మేము వాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ఇది నేను 2019లో చేసినప్పుడు, వై డోంట్ వీ క్రియేట్ ఎ న్యూ బ్రాండ్ ఈ కామర్స్ కోసంగా. ఆన్లైన్లో చాలా మంచి థాట్ ప్రాసెస్ ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ. సో అవి కూడా చేద్దామన్న థాట్ ప్రాసెస్లో మేము కొత్త బ్రాండ్ చేసాం. ఐస్బర్గ్తో కాకుండా ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అని మేము ఎక్కడి నుంచి అయితే ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం అవే ఇద్దామని ఆ కొత్త బ్రాండ్ చేసాం. ఆ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నాం మేము. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తూ వస్తున్నారు, ఏమైనా చేంజెస్ చూసారా? మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడున్న బిజినెస్కి ఏమైనా చేంజెస్ ఉంటాయండి. అంటే మార్కెట్ పెనట్రేట్ అవుతూ వెళ్తున్నప్పుడు రకరకాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టార్టప్ కల్చర్ బాగా పెరిగిన తర్వాత ఫండింగ్ తీసుకొని వచ్చి నాలెడ్జ్ లేకుండా కూడా ఇన్వాల్వ్ అయ్యి కొత్త స్టార్టప్స్ చేసేవాళ్ళు ఉంటారు. రకరకాల థాట్ ప్రాసెస్ ఉంటాయి. బట్ హౌ మచ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అనేది మన మేజర్ విజ్డమ్. ఓకే, సో ఐస్ క్రీమ్ అనగానే పిల్లలకి జలుబు చేస్తుంది అని చెప్పి పేరెంట్స్ అవాయిడ్ చేయడం జరుగుతుంది. అండ్ డాక్టర్ కూడా చెప్తారు వద్దు అని. మీరేం చెప్తారు? నేను ఒక బోర్డు పెట్టాను అక్కడ, మీరు చూసారో లేదు, ఫౌండర్స్ ప్రామిస్ అని. మీకు జలుబు చేయదు, దాహం వేయదు, మీకు గొంతులో గరగర రాదు, ఇంకెంతకంటే ఇంకేం చెప్పాలి. మోర్ ఓవర్ ఇది నేను ఎక్కడో ఉండి మార్కెటింగ్ చేయట్లా, స్టోర్ ఇక్కడే ఉంది, ప్రోడక్ట్ ఇక్కడే ఉంది. టేస్ట్ చేసి మీరు రివ్యూ చేయొచ్చు. మోర్ ఇంకోటి, నేను ఈరోజు ఈవినింగ్ మీరు మళ్ళీ చూస్తే విల్ హ్యావ్ ఏ గుడ్ క్రౌడ్. సో రిటెన్షన్, మళ్ళీ వస్తున్న పబ్లిక్ ఉన్నారు. నేను చెప్పింది అబద్ధం అయితే రారు కదా. దట్స్ ఇంకోటి, నేను నిన్న స్టార్ట్ చేసిన బ్రాండ్ కాదు అది, నేను 12 years నుంచి చేస్తున్న సబ్జెక్ట్ ఇది. దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే, అండ్ ఇంకా కొత్త ప్రొడక్ట్స్ ఏం లాంచ్ చేయాలనుకుంటున్నాను? మేము ఆర్గానిక్ చాక్లెట్స్ లాంచ్ చేస్తాం. మోస్ట్లీ ఒక 2 monthsలో 1.5 monthsలో లాంచ్ చేస్తాం. R&D చేస్తున్నాం, దానికోసం కొత్త సెగ్మెంట్ క్రియేట్ చేశాను. ఫ్యాక్టరీలోనే ఒక కొత్త ఫెసిలిటీ చేశాను. మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు చాలామందికి మార్నింగ్ చాక్లెట్ తినడం, డార్క్ చాక్లెట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ డైరీ మిల్క్ అట్లాంటి సెగ్మెంట్ నేను చెప్పట్లేదు. ఐఎమ్ హెల్తీ సెగ్మెంట్లో డార్క్ చాక్లెట్ సెగ్మెంట్ చెప్తున్నాను. కొంతమంది జిమ్ ఫ్రీక్స్ ఉంటారు, వాళ్ళు ప్రోటీన్ కావాలని చాక్లెట్ తింటారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు నిద్ర రాకుండా ఉండడం కోసం చాక్లెట్లు తింటారు. సో ద పాయింట్ ఈజ్, ఇప్పుడు మీకు
డార్క్ చాక్లెట్ అనగానే 55% 60% డార్క్ చాక్లెట్ కోకో పర్సెంటేజ్ అంటారు. మరి మిగిలిన 40% ఏముంటుంది దాంట్లో? షుగరే ఉంటుంది. షుగర్ దాన్ని మేము రీప్లేస్ చేస్తూ ఈ అన్రిఫైన్డ్ షుగర్స్ లైక్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న కోకోనట్ షుగరు, కాందుసారి, పామ్ షుగర్ ఇట్లాంటి వాటితో రీప్లేస్ చేసి చేయాలనేది మేము నౌ వర్కింగ్ ఆన్ దట్. ఇందాక మీ మాటలో నేను విన్నాను డేట్ షుగర్ అని చెప్పి. డేట్స్ ని పేస్ట్ చేస్తే అది తీయగా ఉంటుంది. అండ్ డేట్ షుగర్ ఎలా చేస్తారు? మేము ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే మీరు డేట్ అంటే సాఫ్ట్ డేట్స్ అంటున్నారు మీరు, సీడ్లెస్ అండ్ సాఫ్ట్ డేట్స్. నేను చెప్పేది డ్రై డేట్స్. మీకు ఈ సాఫ్ట్ డేట్స్లో మీకు డేట్ని తీసుకొచ్చి ఫ్రాంక్లీ స్పీకింగ్ దాన్ని మగ్గబెడితేనే అది మీరు తినే డేట్ అవుతుంది. విచ్ ఈజ్ ఐ డోంట్ సజెస్ట్ దట్ ప్రోడక్ట్. మీరు డ్రై డేట్స్ తినండి, మీరు తినాలనుకుంటే వాటర్లో నానబెట్టుకొని మీరు తినండి, విచ్ ఈజ్ అన్ రియల్లీ హెల్తీ సెగ్మెంట్ అది. సో మేము డ్రై డేట్స్ని పౌడర్ చేస్తాం. సో దాంట్లో మేము దాన్ని డేట్ షుగర్ కింద వాడతాం అట్లా. అండ్ ప్రిజర్వేటివ్స్ అవేవి యూజ్ చేయకుండా గట్టిగా ఉండడానికి అంటే ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం? అది గట్టిగా ఉండడం కోసం కాదండి, దాన్ని స్టెబిలైజింగ్ యాక్టివిటీ అంటారు. ద పాయింట్ ఈజ్ ఇప్పుడు మేము పేటెంట్ టెక్నాలజీ చేసాం. ఇప్పుడు మీరు ఇంగ్రీడియంట్ స్టోరీ నేను ఎన్నైనా చెప్పచ్చు, బటర్ వాడచ్చు, మిల్క్ వాడచ్చు, అన్రిఫైన్డ్ షుగర్స్ వాడచ్చు. కానీ స్టెబిలైజింగ్ యాక్టివిటీ ఎలా చేయాలి, ఐస్ క్రీమ్కి షెల్ఫ్ లైఫ్ ఎలా తేవాలి, దీనికి సొల్యూషన్ లేదు. సో నా ఎడ్యుకేషన్ మళ్ళీ నాకు హెల్ప్ చేసింది. గోంద్గమ్ అండ్ గోర్గమ్ అంటారు. గోంద్గమ్ అంటే తెలుగులో బాదం బంక, గోర్గమ్ అనేది ఇట్స్ ఎ వెరైటీ ఆఫ్ బీన్. సో ఈ రెండు ప్రోడక్ట్స్ని ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ వర్కౌట్ చేసి వీ హ్యావ్ డన్ అన్ రెసిపీ. దాన్ని మేము ఐస్ క్రీమ్కి ఇంగ్రీడియంట్ కింద వాడతాం, విచ్ విల్ గివ్ ద షెల్ఫ్ లైఫ్. మేము ఎటువంటి ప్రిజర్వేటివ్ స్టెబిలైజర్స్ వాడకుండా మై ప్రోడక్ట్ విల్ హ్యావ్ ఎ 6 months షెల్ఫ్ లైఫ్. దానికి మేము పేటెంట్ టెక్నాలజీ తీసుకొచ్చాం. వి గాట్ ఎ పేటెంట్ ఫర్ దట్. ఓకే. అండ్ ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? అంటే ఈ స్టోరేనా ఇంకా కొత్త స్టోర్స్ ఏమైనా? ఫర్ ద నెక్స్ట్ సమ్మర్ మేము ఒక 6 స్టోర్లు మేము హైదరాబాద్లో లాంచ్ చేయాలని టార్గెట్ ఉంది. అది ఆల్ కంపెనీ ఓన్ స్టోర్స్. అండ్ వెరీ సూన్ దాని తర్వాత మేము ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ విల్ వర్క్ ఇన్ ద ఫేజెస్. ఏదో చేసేయాలి ఎలాగో అంటే ది బెస్ట్ ఇవ్వాలి అన్నప్పుడు అలానే ఆలోచించాలనేది నా మేజర్ థాట్ ప్రాసెస్. సమ్మర్కి వీఆర్ టార్గెటింగ్ ఫర్ 6 stores. తర్వాత యాజ్ పర్ ద పాసిబిలిటీ విల్ లుక్ ఇన్ టు ద పిక్చర్. సో సమ్మర్లో ఏ విధంగా ఉంటుంది? అంటే కొత్త ప్రొడక్ట్స్ ఏమన్నా లాంచ్ చేయడం జరుగుతుందా? ఐస్ క్రీమ్ లో మీరు మ్యాంగో అన్నారు కదా, మ్యాంగో థాట్ ప్రాసెస్ లో జనాలకి ఉన్న క్రేవింగ్ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం ఒకసారి వస్తుంది, 3-4 నెలలే ఉంటుంది. ఆ క్రేవింగ్ మొత్తాన్ని మేము సాటిస్ఫై చేస్తాం. ద పాయింట్ ఏంటంటే చాలా ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బంగినపల్లి వాడి త్రూఅవుట్ ద ఇయర్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇస్తున్నా. కానీ రియల్ మ్యాంగో తెయ్యాలనేది నా మేజర్ అజెండా. అంటే అలాంగ్ విత్ ద ఫ్రూట్. రేపు మార్చ్కి మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ లోపల ఒక 4-5 స్టోర్స్ ఓపెన్ చేసి ఇవన్నీ స్టోర్స్లో కూడా మేము అలాంగ్ విత్ ద ఫ్రూట్ కట్ చేసి అలాంగ్ విత్ ద పీసెస్ మేము ఒక సండే క్రియేట్ చేసి ఇవ్వాలి. దాంట్లో కూడా ఏదో ఒక ఓన్లీ బంగినపల్లి కాకుండా బంగినపల్లి, హిమాం పసంద్ అండ్ తోతాపురి అండ్ కేసర్, ఈ 4 వేరియంట్స్ని తీసుకొచ్చి అలాంగ్ విత్ ఫ్రూట్ కట్ చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ మలాయ్ కానీ వెనిలా, ఇట్స్ అ కాంబినేషన్. సో మేజర్గా ఆ క్రేవింగ్ని మేము సాటిస్ఫై చేయాలి. హైదరాబాద్ క్రేవింగ్స్ ఫర్ మ్యాంగో అనే దాన్ని మేము సాటిస్ఫై చేయాలని మా హీరో ప్రోడక్ట్ 4 months మేము దాని మీద పనిచేస్తాం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ హ్యూజ్ క్వాంటిటీ టన్స్లో నేను ఉలవపాడు నుంచి హైదరాబాద్కి మ్యాంగోలు తేవాలని నా టార్గెట్. ఓకే. సో చూసే వాళ్ళకి ఇప్పుడే నోరూరిపోతుంది మీరు అలా చెప్తారు. లేదు, ది బెస్ట్ ఇస్తామండి. ద పాయింట్ ఈజ్ నేను ఇక్కడ ఓన్లీ బిజినెస్ కోసమే చేయాలనుకుంటే ఐఎమ్ వెరీ ఇన్ కంఫర్ట్ జోన్. నేను 12 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తూ 100 స్టోర్లు చేస్తూ నెల్లూరు లాంటి ఊరు నుంచి నేను ఢిల్లీ దాకా ప్రోడక్ట్ పంపిస్తాను. నేను బంగారం అమ్మట్లేదు, ఒరిజినల్ అమ్మట్లేదు, ఐస్ క్రీమ్ మాత్రం సేల్ చేస్తాను. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ కంఫర్ట్ జోన్. కానీ నాకు ఐ వాంట్ టు గివ్ ది బెస్ట్, అందుకని ఆర్గానిక్ క్రీమరీ సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. ఓకే, మీరు చాలా చిన్న ఏజ్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. అండ్ మీలాగే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే గుడ్ సజెషన్ ఏంటి? నెంబర్ 1 పర్సివరెన్స్ అండి. అంటే అలుపు లేకుండా పరిగెత్తాలి. ఈరోజు దెబ్బ తగిలింది, ఈరోజు బాధ వచ్చింది, ఈరోజు రాత్రి అంతా నిద్రపోకు పర్లా, మళ్ళీ రేపు ఉదయాన్ని మళ్ళీ ఫైట్ చేయాలి. అది ఇప్పుడు లేదండి. 90% ఆఫ్ ద యంగ్ యూత్ అసలు లేదన్నాను. నాకు ఒక ఐడియా ఉంది, ఎవరైనా ఫండ్ ఇస్తే నేను స్టార్ట్ చేస్తాను అనే థాట్ ప్రాసెస్లోకి వచ్చేసారు. అలా అవ్వదు, విచ్ ఐ బిలీవ్ ఇన్. సో ఆ పర్సివరెన్స్ కావాలి, ఆ లాంగ్ లాస్టింగ్ యాక్టివిటీ కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ తీసుకోవాలి. అంటే
నేను మొన్న ఈ మధ్య కూడా నాతో ఎవరో మాట్లాడుతూ అన్నారు, నేను ఒక చెరుకు రసం స్టార్టప్ చేస్తాను. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలండి. అంటే నీకు బిజినెస్ ఆపర్చునిటీ రెవెన్యూ కోసం పరిగెత్తద్దు, ది బెస్ట్ ఇవ్వు, రెవెన్యూ ఆటోమేటిక్గా మళ్ళీ వస్తుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, నైస్, వెరీ నైస్. అండ్ మీకు మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి మీ స్టోర్? అంటే నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వెనిలా ఈజ్ మై ఫేవరెట్. రీజన్ ఏంటంటే అన్నీ చేసింది నేనే, అన్ని ఫార్ములేట్ చేసింది నేనే, R&D చేసేది నేనే. బట్ వెనిలాలో ఏం జరుగుతుందంటే, నేను నా కాంపిటీటర్ అనాలిసిస్ వేరే బ్రాండ్స్ తిన్నప్పుడు కానీ నా బ్రాండే తిన్నప్పుడు కానీ బేస్లో కన్సన్ట్రేషన్ ఎలా ఉందనేది నాకు అర్థమవుతుంది. మిగిలిన వాటిలో మాస్కింగ్ అవుతుంది. సో వెనిలాలో నా బేస్ నాకు అర్థమవుతుంది, విచ్ ఐ బిలీవ్ ఇన్. ఎందుకంటే నేను బీయింగ్ అన్ మ్యానుఫ్యాక్చరర్, నేను ఎక్కడికి వెళ్ళినా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు అది ఆ ప్రోడక్ట్ తీసుకుంటా. అంటే వాడి కెపాసిటీ ఏందో నాకు తెలుస్తుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తూ వస్తున్నారు. మీరు నేర్చుకున్న ఏదైనా ఒక టిప్ బిజినెస్కి సంబంధించి? టిప్ అంటే మీకు సక్సెస్ అనేది ఒక నైట్లో రాదండి, మీరు ఫైట్ చేస్తూ ఉండాలి ఆ నైట్ కోసం. అది కొంతమందికి 5 ఏళ్ళు పడుతుంది, కొంతమందికి 10 ఏళ్ళు పడుతుంది, కొంతమంది 20 ఏళ్ళు పడుతుంది, కొంతమందికి అట్లీస్ట్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాతనే వస్తుంది. బట్ అది మీకు సింపుల్ టర్మ్స్లో ఇప్పుడున్న జెన్జీ కేటగిరీకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీకు పూరి జగన్నాథ్ కూడా ఒక డైలాగ్ చెప్పారు, మీరు రైల్వే స్టేషన్లో ఉండాలి, మీ ట్రైన్ వస్తుంది, మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతే నీకు ఆపర్చునిటీ ఉండదు. యు కీప్ ఫైటింగ్, ఒకరోజు వస్తుంది, ఆ రోజు నువ్వు రెడీగా ఉండాలి అది తీసుకునేదానికి. ఓకే, నైస్, వెరీ నైస్ అండి. సో మీరు ఫ్యాక్టరీ అని చెప్పారు, ఎంతమంది వర్క్ చేస్తారు, ఎక్కడుంది అది? అది నెల్లూరు నుంచి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. నా సొంత ఊరు నెల్లూరు. నెల్లూరులో పక్కనే స్మాల్ విలేజ్. అది ఒక 2 ఏకర్ ప్లేస్ నేను తీసుకొని ఇండస్ట్రియల్ కన్వర్షన్ చేసి, నాకు దానికి ప్లానెట్ గ్రీన్ అవార్డు వచ్చింది నా ఫ్యాక్టరీకి. 90% ఆఫ్ ద ఫ్యాక్టరీ సోలార్ పవర్తో రన్ చేస్తాను నేను. అప్రాక్సిమేట్లీ 100 పీపుల్ వర్క్ చేస్తారు. ఆ రూరల్ విలేజెస్ నుంచి ఉమెన్ వచ్చి ఒక 20+ పీపుల్ వస్తారు. మిగిలిన వాళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చిన స్టాఫ్ ఉన్నారు. ఆఫీస్ టీమ్ ఒక 20 మంది ఉన్నారు. ఓవరాల్గా ఒక 80 to 100 పీపుల్ వర్క్ చేస్తారు అక్కడ. 2 ఏకర్ ప్రిమైసెస్ అది. ఐ ఇన్వెస్టెడ్ అప్రాక్సిమేట్లీ 10 crore ఆన్ ద ఫ్యాక్టరీ. సో ఇన్ని మాటలు నేను చెప్పడానికి నా ధైర్యం నా ఫ్యాక్టరీనే. ఐస్ క్రీమ్ అంటే జనరల్గా తినగానే హ్యాపీనెస్ అనిపిస్తుంది, కానీ దాని వెనక ఇంత స్టోరీ ఉందని ఇప్పుడే అర్థమైంది మీతో మాట్లాడిన తర్వాత. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ పొజిషనింగ్. అంటే మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంది. అవును, అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే అప్రాక్సిమేట్లీ 150 పీపుల్ పర్ మంత్ నేను శాలరీ పే చేసేవాళ్ళు. ఎందుకంటే ఫ్రాంచైజీ సెగ్మెంట్కి నేను శాలరీస్ ఇవ్వను కదా అట్లా. సో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే అప్రాక్సిమేట్లీ 500. నైస్. అంతా కలిపి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కలిపి అప్రాక్సిమేట్లీ 500 పీపుల్కి నేను గివింగ్ ద ఎంప్లాయ్మెంట్. మీ ఆర్గానిక్ క్రీమరీ స్టోర్లో మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ వెనిలా అని చెప్పారు. సో ఒక్కసారి అది టేస్ట్ చేద్దామా? చేద్దాం. దానికంటే ముందు ఒక పాయింట్ చెప్తా నేను. మీకు వెనిలా అనగానే మీకు ఏ కలర్లో ఉంటుంది? వైట్, ప్లెయిన్ వైట్ ఉంటుంది కదా. మేము ఎంత ది బెస్ట్ చేస్తాం అనే దానికి అర్థం, మేము మామూలుగా వెనిలా అనగానే ఫ్లేవర్స్ వాడి ఎసెన్స్ వాడతారు. మేము వెనిలా బీన్ పేస్ట్ వాడతాం. మీరు ఆ బీన్స్ దాంట్లో కనిపిస్తాయి మీకు, యూ కెన్ సీ. వెనిలా ఐస్ క్రీమ్ విజయ్ చూడండి, యూ కెన్ సీ ద బీన్స్. టేస్ట్ చేయండి ప్లీజ్, మీరు టేస్ట్ చేయండి. యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఇంకా బీన్స్ ఉంటాయి, కళ్ళకి కనిపిస్తాయి, మీ మౌత్ ఫీల్ డిఫరెన్స్ ఉంటుంది, తెలుస్తుంది. అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్. అంటే మేము ఆ బీన్ పేస్ట్ వేసినప్పుడు దాంట్లో ఉండే మైనర్ దాన్ని ఏమంటారు, ఆ రెడ్నెస్ వస్తుంది దానికి. ఓకే ఓకే, ఆ బ్రౌన్, రెడ్ కాదు బ్రౌన్. చాలా స్టోర్స్ లో ఐస్ క్రీమ్స్ తిన్నాను కానీ బట్ ఇది కొంచెం డిఫరెన్స్. మీరు ఏ ఫ్లేవర్ తిన్నా యు ఫీల్ డిఫరెన్స్. కరెక్ట్. సో హైదరాబాద్ లో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు? ఎన్ని స్టోర్స్ ఓపెన్ చేయబోతున్నారు? హైదరాబాద్ వ్యాస్ట్ మార్కెట్ అది. బట్ మా పాయింట్ ఏంటంటే, నేను స్టోర్లు పెట్టడం కన్నా కూడా ది బెస్ట్ డెలివరీ చేయాలనేది నా మేజర్ అజెండా. సో అందుకని మేము ఏంటంటే బిఫోర్ సమ్మర్ వీ వాంట్ ఓపెన్ 6 stores. సమ్మర్కి ముందు, మార్చికి ముందు ఒక 6 stores ఓపెన్ చేయాలనేది థాట్ ప్రాసెస్లో ఉన్నాం. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి, హైటెక్ సిటీ దగ్గర నుంచి, హిమాయత్ నగర్, మీకు చందానగర్, ఇటు సైడ్ కేపీహెచ్పి, ఇట్లా ఒక 6 stores సిటీ మేజర్ స్పాట్స్ని టార్గెట్ చేస్తూ ఓపెన్ చేయాలనేది అజెండా నెక్స్ట్ 4 monthsలో. ఆఫ్టర్ సమ్మర్ విల్ సీ ద పాసిబిలిటీ. నాకు ఇంకొక విజన్ కూడా, థాట్ ప్రాసెస్ ఉంది. మీకు హైదరాబాద్లోనే కంప్లీట్లీ మీకు బీన్ టు మీకు
బార్ అన్నట్లుగా మీకు చాక్లెట్ సెగ్మెంట్లో వస్తాయి. అలాంటి సెగ్మెంట్లో నేను ఐస్ క్రీమ్ సెగ్మెంట్లో చేయాలన్న థాట్ ప్రాసెస్ కూడా ఉంది. కంప్లీట్లీ లైవ్లో కస్టమర్ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం కూడా చూస్తూ కెన్ ఎంజాయ్ అనేది నా థాట్ ప్రాసెస్. బట్ అది ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ పాసిబిలిటీ. అది అలాంటి సెగ్మెంట్ ప్రీమియం సెగ్మెంట్లో అందరికీ నచ్చే విధంగా ఎవరు వేలెత్తి చూపించకుండా చేయాలి అనుకుంటే ఐ నీడ్ అట్లీస్ట్ 1.5 to 2 CR. సో హైదరాబాద్ లాంటి ప్రైమ్ మార్కెట్లో నేను పొజిషన్ చేయాలి అంటే ఆఫ్టర్ సమ్మర్ ఐ విల్ లుక్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, నైస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ ఈ స్టోర్ మాదాపూర్ కావూరి హిల్స్లో లొకేట్ అయింది. ఇక్కడ చాలా రకాల ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను టేస్ట్ చేశాను, మీరు టేస్ట్ చేసి చెప్పండి ఏ విధంగా ఉందో. ఒక్కసారి ఈ స్టోర్ని విజిట్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి.